నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు టెడెక్స్ స్పీకర్, అలాగే ద లెజెండరీ అవార్డు విన్నర్ నంది రామేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. అలాగే ఈయన CEO అలాగే ఫౌండర్ అండి. ద రియల్టర్ ఆక్సిజన్ దాని కంపెనీ యొక్క CEO అండ్ ఫౌండర్ కూడా ఆయననే. ఆయనతో పాటు మరిన్ని విషయాలు మాట్లాడదాం రండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంపెనీ ఏదైతే ఉందో, మీరు CEOగా అలాగే ఫౌండర్గా ఉన్నారు, ఈ కంపెనీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది చాలా పెద్ద స్టోరీ అమ్మా, ఎందుకంటే ఇది రియల్ ఎస్టేట్ సంబంధించి దాంట్లోనే ఒక 30 years బ్యాక్ ఒక చిన్న ఇల్లు కొనుక్కుందామని ట్రై చేశా. అన్నీ బాగానే ఉన్నాయి, పేపర్ క్లియర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కొనేసిన తర్వాత దాని పర్మిషన్ లేదని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత తెలిసింది. అంటే వితౌట్ పర్మిషన్ ఇల్లు కొనేసాను. రియల్ ఎస్టేట్లో ఎందుకు అంత చీటీ? బ్రోకర్ చెప్పలేదు, సబ్ రిజిస్టర్ చెప్పలేదు, వెల్ విషర్స్ చెప్పలేదు, తెలిసిన ఎవరు చెప్పలేదు, అందరికీ తెలిసిన ఎవరికి చెప్పలే, డబ్బులు పెట్టి కొనేసాం. సో నేను చీట్ అయినట్టు మిగతా వాళ్ళు ఎవరు చీట్ అవ్వకూడదు అనే ఉద్దేశం ఒకటి. రెండోది, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అంటే మార్కెట్లో ఒక బ్యాడ్ మీనింగ్, అంత వాల్యూ లేదు. బ్రోకర్ కానీ అమెరికాలో బ్రోకర్ రియల్టర్ అంటే దండేసి నమస్తే పెడతారు. 100 కోట్ల బిజినెస్ కూడా వాళ్ళ అకౌంట్, ఎస్క్రో అకౌంట్లో డబ్బులు వేసి బయ్యర్ సెల్లర్ కలుసుకోకుండా డీల్స్ చేసుకుంటారు. మన ఇక్కడ ఏజెంట్కి 2 లక్షలు ఇస్తే 2 నెలలు ఫోన్ వేస్తారు మళ్ళీ కనిపించాడు. సో ఇది ఈ బ్రోకర్స్ కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో 150 యూనివర్సిటీలో దాదాపు రీసెర్చ్ చేసాం ఒక 1 year. అది ఎందుకంటే ఇండియాలో రియల్ ఎస్టేట్ సర్టిఫికేట్ యూనివర్సిటీ లేవు, బయట ఉన్నాయి, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, అట్లా అమెరికాలో ఇక్కడ లేవు. కాబట్టి సర్టిఫికేషన్ లేదు, ఎవరు పడితే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. నేను జనరల్గా ఒకటి చూస్తే RRR అంటే మీకు ఏం తెలుసు? రీజనల్ రింగ్ రోడ్. ఇంకో RRR అంటే ఇంకో RRR అంటే రఘురామకృష్ణరాజు. నేను కొత్తగా RRR కనిపెట్టి ఏంటంటే రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. ఈ మూడింటికి ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు. అవసరం ఏదైనా చేయొచ్చు కదా, చదువు లేదు, ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, ఏదైనా చేయొచ్చు. అది ఎందుకు చెప్తానంటే ఈ ఏజెంట్స్ అనేది అప్లిఫ్ట్ చేయాలి, బ్రోకర్స్ కమ్యూనిటీని 1,00,000 మందిని ట్రైన్ చేయాలి అన్న నినాదంతో ముందుకెళ్తున్నాం. ఇప్పటి వరకు 25,000 పైగా రియల్ ఎస్టేట్ లీడర్స్ నేను ట్రైన్ చేశాను. అంటే ఎలాంటి ఆపరేషన్స్ జరుగుతాయి సార్ అందులో ఏంటంటే బయర్కి సెల్లర్కి హెల్ప్ చేస్తారు, ఫెసిలిటేటింగ్ బయర్. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు ఫ్లాట్ కొనుక్కోవాలని, మీకు తెలియదు ఎక్కడ కొనుక్కోవాలి, ఏ ఏరియాలో కొనుక్కోవాలి, ఎంత రిటర్న్స్ వస్తాయి, ఏ సెగ్మెంట్లో కొనుక్కోవాలి, ఎంత దూరంలో కొనుక్కోవాలి, ఏ జోగ్రఫీ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ట్రైన్ చేసి ఇస్తాం. హానెస్ట్గా, ట్రాన్స్పరెంట్గా. కమిషన్ కోసమే పని చేయకూడదు. కమిషన్ షుడ్ బి ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ ఎ సర్వీస్. కమిషన్ వస్తుంది కదన్నా ఆ బయర్ నిరికించకూడదు, అది మేము చెప్పేది. సో అలా చేస్తూ 25,000 మందికి ట్రైన్ చేశాను. దాదాపు 26,000 మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు నా కెరియర్లో. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా 90% అనార్గనైజ్డ్ ఉంది. కొద్దిగా స్టార్ట్, మేబీ నెక్స్ట్ 10-20 years అమెరికాలో సక్కువైన వద్దాం అనే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ మీద వర్క్ చేస్తున్నాం. బట్ అక్కడ వర్క్ చేసేదంతా డిఫరెంట్గా ఉంటుంది కదా, అంటే ఆ ప్రాసెస్ అంతా అక్కడ లైసెన్స్డ్ బ్రోకర్ అంటారు. లైసెన్స్ లేకపోతే దే విల్ నాట్ అలౌ. ఇక్కడ మనం ఎవరైనా, మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు, మీ కెమెరామెన్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అక్కడ అలా కాదు, యూ షుడ్ రైట్ అన్ ఎగ్జామ్. నేను ఇప్పుడు నార్ ఎగ్జామ్ అని పాస్ అయ్యాను. ఆ ఎగ్జామ్ పాస్ అయితే ఒక క్రెడిట్, అంటే ఎలిజిబుల్ క్రైటీరియా 10th పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అట్లా. ఇక్కడ ఏంటంటే లేదు, రేరా పెట్టారు కానీ రేరా అంత కరెక్ట్ ఇంప్లిమెంట్ కావట్లేదు. సో వాళ్ళని ట్రైన్ చేయడానికి అసలు కస్టమర్తో ఎలా బిహేవ్ చేయాలి, మరి ట్రైనింగ్ కోర్స్ ఉంటాయి. ట్రైనింగ్ కోర్సులు ఏం చెప్తామంటే అసలు లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి. ఇప్పుడు మీకు గెస్ట్ కావాలంటే, గెస్ట్ అంటే నేను లీడ్, మంచి క్వాలిటీ గెస్ట్ కావాలి. మీరు ఒకసారి బాగుతే రెండోసారి పిల్లలు. ఇప్పుడు ఇన్ని రోజులు మనం 2,000 episodes మాట్లాడితే ఏదో కంటెంట్ కొద్దిగానే ఉంటే పిలుస్తారు, లేకపోతే అసలు పిల్లలు కదా, బాగుపోతే నెక్స్ట్ టైం మీరు ఫోన్ కూడా ఎత్తారు, సార్తో పని లేదని. ఇక్కడ ప్రేక్షకులకి అంతే కదా, వాల్యుబుల్ థింగ్స్ చెప్పే విధంగానే ఉండాలి అది. సో నేను అన్నది అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు ట్రైనింగ్లో, అసలు కస్టమర్తో ఎలా మాట్లాడాలి, కస్టమర్ని ఎలాగ ఐడెంటిఫై చేయాలి, కస్టమర్ని ఎలాగ ఎంగేజ్ చేయాలి, రోల్ ప్లేస్ ఉంటాం. అంటే మా ముందు మాట్లాడిస్తాం గ్రూప్తో, మీరు ఏం తప్పులు చేస్తున్నారు మిర్రర్ ఇమేజ్ చూపిస్తాం, ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడాలి. ఇప్పుడు టెలికాలింగ్ ఉందనుకోండి, చాలా మనకి స్పామ్ కాల్స్ వస్తాయి, పెడే ఫోన్ అంటాం మనం. అదే నువ్వు చెప్పే విధానం చెప్తే వాళ్ళు తిట్టరు. యూ షుడ్ నో హౌ టు కట్ దట్. ఫోన్ పెట్టకుండా మాట్లాడాలి, అది ట్రైనింగ్ ఇస్తాం. ఎలా చేయాలి, నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, నువ్వేం చేస్తావు అంటే, ఎక్స్పీరియన్స్ అయితే ఏం చెప్పాలి, ఇలాంటి టిప్స్ ఇస్తాం అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే నెగోషియేషన్ ఎలా చేయాలి, సైట్ విజిట్, చాలా ఉన్నాయి 15 topics. ఇవి చెప్పిన తర్వాత దే విల్ గెట్ థియరిటికల్ నాలెడ్జ్ ఇస్తే, ప్రాక్టికల్గా కూడా మనం జాబ్ పెట్టిస్తాం. సో మీకు కలిగినటువంటి బాధల నుంచి పుట్టుకొచ్చింది అసలు. అంతే మంచి ప్రయత్నం. నా వల్ల ఒక 5 లక్షల మంది బతకాలంటే 1,00,000 మందికి ట్రైన్ చేస్తే, ఒక ఫ్యామిలీ 4-5 ఉంటారు కదా, 5 into 1,00,000 ఉంటే 5 లక్షల మంది నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు అనే పేరు పెట్టుకొని నా అంబరిలో కదా నాకు ఒక సాటిస్ఫాక్షన్. ప్లస్ ఎంతోమంది 1,00,000 మంది ప్రాపర్టీ ఓనర్స్ కూడా చేయాలనుకుంటున్నారు, బయర్స్ కానీ సెల్లర్స్ కానీ. ఎందుకంటే
మీరు చూసుకుంటే నా ప్రాపర్టీ అని సైన్ చేసినప్పుడు కళ్ళలో ఆనందం డిఫరెంట్ ఉంటుంది. అది ఎవరు మీరు వాల్యూ కట్టలేరు. వాళ్ళు సైన్ చేసిన నేను ఆనందం వేరే, నేను ఒక అంతే ఇంటి కదా సార్, వాడిని ఎవరికైనా సరే ఇది నాది అన్నప్పుడు వచ్చే ఫీలింగ్ డిఫరెంట్. సో నేను వాళ్ళ ఆనందం చూసి నేను ఆనందపడతాను. అంటే నా వల్ల ఒకళ్ళు ఇంటి వాడు అవుతున్నాడు, ఇల్లు చేసి చూడు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నాడు కదా. దాంట్లో ఒక భాగం రోటీ కపడా మకాన్, అందులో ఒక భాగమే తిండి బట్ట గుళ్ళు ఒక భాగం. సో 30% ఆఫ్ ది రెవెన్యూ మన దగ్గర నుండి వస్తుంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. గుడ్ సార్. ఇప్పుడు అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది సార్ అసలు రియల్ ఎస్టేట్ అటు ఏపీ పరంగా కావచ్చు, తెలంగాణ పరంగా కావచ్చు? సిచ్యువేషన్ ఎప్పుడు బాగుంటుంది. రియల్ ఎస్టేట్లో 2 రకాలు ఉంటాయి మేడం. ఒకటి బయ్యర్స్ మార్కెట్, ఒకటి సెల్లర్స్ మార్కెట్. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సెల్లర్స్ మార్కెట్ అంటే సెల్లర్ బిల్డర్ ఏం చెప్తే అది మనం వినేవాళ్ళం. ఎందుకంటే ఆయన రూల్స్ అట్లా ఉన్నాయి అండ్ పాలసీస్. కానీ కేసీఆర్ గారు వచ్చాక వాస్తవం మాట్లాడుకోవాలంటే పార్టీల విధంగా పక్కన పెడితే 10 రూపాయలు 100 రూపాయలు అయిపోయింది 10 సంవత్సరాల్లో. అదే అందరికీ తెలిసిన సత్యం. అందుకని సిటీలో ఓట్లు ఎవరికి వచ్చాయి? కేసీఆర్ గారికి వచ్చాయి. సిటీలో ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ వాళ్ళు చూసారా మీరు జనరల్ అసెంబ్లీ ఎలక్షన్లో? కానీ సిటీ బయట ఎవరికి వచ్చాయి మొత్తం? సో మ్యాండేట్ క్లియర్, ప్రజల మ్యాండేట్ చాలా క్లారిటీగా ఉన్నారు వాళ్ళు. సిటీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓట్లు వేశారు. అవుట్ సైడ్ ఏం డెవలప్మెంట్ కలిగితే వాళ్ళు వేయలేదు. సో దే ఆర్ వెరీ రైట్. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను జనరల్గా నవ్వుతుంటాను. స్వీట్ స్టాల్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుంది అని అడిగితే ఏం చెప్తాడు? అన్నీ బాగున్నాయి, 2 రోజులు 3 రోజులు. అట్లా ఇక మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా. కాకపోతే వాడికే ఉంది, వాడి సామానంతా పోవాలి ఇప్పుడు. పోవాలి కదా. సో ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ కంపారిటివ్ లాస్ట్ 1 year 1.5 yearలో కొద్దిగా స్లో డౌన్ అయింది. అది పడిపోలేదు. కొన్ని టీవీలు ఏంటి డమాల్ అని రాస్తున్నారు. డమాల్ అంటే మరి వాటికి రిజిస్టర్ ఆఫీస్ మూసేయాలా, బిల్డర్స్ మూసేయాలి, ఏజెంట్స్ వెళ్ళిపోవాలి కదా. ఏమో అవుతున్నాయి. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. జనవరి 2024లో నేను సీఎం అయ్యాక 5,454 రిజిస్ట్రేషన్ అయ్యాయి ఒక్క నెలలో, 38,000 కోట్లు. అది కాకుండా అదే జనవరి 2025 మొన్న 3 months 4 months బ్యాక్ అన్నీ రిజిస్ట్రేషన్ 5,444 అయ్యేవి. అక్కడ 38,000 కోట్లు అయితే ఇక్కడ 45,000 కోట్లు వచ్చింది. పెరిగిందా తగ్గిందా? ఓకే. సో స్లో డౌన్ అయింది అనుకున్నంత స్పీడ్గా. నేను ఇందాక చెప్తున్నట్టు ఇప్పుడు రాజమౌళి గారు ఏదైనా సినిమా తీస్తే ఏమవుతుంది? పీక్ లెవెల్లో పెడతారు. ఆయన 4 years 5 years తీసుకున్నా ఆ సినిమా 99.9% బ్లాక్ బస్టర్. ఏ సినిమా చూడండి లాస్ట్ 12-13 సినిమాలు. ఆ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ డైరెక్టర్తో ఫెయిల్ అవుతున్నాడు పెద్ద హీరో ప్రభాస్ గారు కానీ మిగతా ఇంకెవరైనా. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఆల్రెడీ ఒక ట్రెండ్ సెట్ చేసి పెట్టారు, ఒక బార్ సెట్ చేసి పెట్టారు. దాన్ని రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు. ఆయన 4 ఇప్పుడు పూరి జగన్నాథ్ 6 నెలల్లో సినిమా తీస్తాడు. ఆయన స్టైల్ వేరు, ఈయన స్టైల్ వేరు. ఇక్కడ కూడా ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు రాగానే జనాల ఎక్స్పెక్టేషన్ బాగా పెరిగింది. ఆయన బేసికలీ రియాల్టర్. ఆయన ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గానే కెరియర్ స్టార్ట్ చేశారు. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కోకాపేటలో 100 కోట్లు అని. ఆయన 20 సంవత్సరాల ముందే కోకాపేటలో ల్యాండ్ కొని విల్లాలు కట్టాడు. సో ఈజ్ అవేర్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్. సో దానివల్ల ఆయన సీఎం కానీ ఎక్స్పెక్టేషన్ బాగా పెంచుకున్నారు. మార్కెట్ ఏమో 100% పడిపోయింది, కొద్ది స్లో డౌన్ అయింది. ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది. లాస్ట్ 1 year అయితే ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు సీఎం అవగానే ఆయన 6 guarantees మీద ఫోకస్ చేశారు. బికాస్ గవర్నమెంట్ వచ్చిందే దాని మీద కదా. ఇప్పుడు ట్రంప్ గారు ఏం ఫస్ట్ ఇమిగ్రేషన్ మీద సైన్ పెట్టాడు. అడ్వర్టైజ్మెంట్ చేసిన ఎలన్ మస్క్ ట్విట్టర్లో అదే, నేను ఇమిగ్రేషన్ పాలసీస్ మారుస్తాను, బర్త్ టూరిజం తీసేస్తాను, లాటరీ పాలసీస్ తీసేస్తాను చెప్పారు. అట్లా ఆయన దాని మీద ఫోకస్ పెడుతున్నాడు. ఇక్కడ ఏంటి ఈయన దీని మీద ఇప్పుడు 6-7 months అవుతుంది రియల్ ఎస్టేట్ గా చూడడం మొదలుపెట్టారు. కొన్ని డిస్కషన్స్ అయినాయి, క్రెడాయిల్తో మాట్లాడారు, బిల్డర్స్ అసోసియేషన్ అందరూ మాట్లాడారు. సో ఇప్పుడు కొద్దిగా ఇంకా అవుతుంది, స్పీడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అవుతుంది అనుకుంటాను. మేబీ నెక్స్ట్ 6 months to 1 yearలో కొద్దిగా పికప్ అవుతుంది. ఇప్పుడైతే కొద్దిగా స్లో డౌనే ఉంది. ఓకే సార్. సో కమింగ్ టు ఒక ల్యాండ్ తీసుకుంటే మనం ఏది చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ల్యాండ్ తీసుకుంటే మనం వాటిని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి? ముఖ్యంగా లీగాలిటీ చూసుకోవాలండి. టైటిల్ ల్యాండ్ అనేసరికి జనరల్గా నేను పేరు చెప్పి మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్లో 70-80% లిటిగేటెడ్ ల్యాండ్స్. అందులో మన పేరు చెన్నైలో అసలు ఉంటుంది అట్లా. మన దగ్గర లిటిగేషన్ ల్యాండ్స్ ఎక్కువ, చాలా ఎక్కువ. దానివల్ల ఏంటంటే ఎవరైనా ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటే మీరు మోసపోకుండా ఉండాలి బిల్డర్ దగ్గర అనుకుంటే ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే లీగాలిటీ, లీగల్ డాక్యుమెంట్స్ అంటే లింక్ డాక్యుమెంట్స్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, లీగల్ ఒపీనియన్, మ్యూటేషన్, గవర్నమెంట్ పర్మిషన్స్, సర్వే నెంబర్, ఎఫ్టిఎల్ జోన్, బఫర్ జోన్, అది టెక్నికల్గా. అట్లానే బిల్డర్ బ్యాక్గ్రౌండ్. ఒక బిల్డర్ ఉన్నాడు 30 సంవత్సరాలు బట్టి ఉన్నారు, 40 సంవత్సరాలు 3 సంవత్సరాలు 3 నెలలు కూడా బిల్డరే. ఇక్కడ బిల్డర్ అంటే ఏంటంటే 5 ఫ్లాట్లు కట్టేవాడు కూడా బిల్డరే,
1000 ఫ్లాట్లు కట్టేవాడు బిల్డర్, 10,000 కట్టేవాడు కూడా బిల్డర్. ఆ బిల్డర్ అనేది టర్మ్, జనరిక్ టర్మ్. సో బిల్డర్స్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి. అంటే ఈయన ఎన్ని సంవత్సరాలు మార్కెట్లో ఉన్నాడు, ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలు మార్కెట్లో ఉన్నాడు, ఒకటి ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు అనే దానికంటే ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశాడు అనేది ఇంపార్టెంట్. ప్రాజెక్ట్స్ అందరూ చేస్తారు, ఇప్పటికీ కొన్ని ప్రాజెక్ట్ 10-15 సంవత్సరాలు డెలివరీ కాలే, అది కొట్టుకుంటే మీకు ఏం పెరగదు కదా. అట్లానే ఆ బిల్డర్ తాలూకా కంపెనీ ఎంప్లాయీస్ ఏమంటున్నారు, రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, పాస్ట్ కస్టమర్స్ ఎలా ఉంటున్నారు, ప్రాజెక్ట్స్ చూడాలి. అంతకుముందు చేసిన ప్రాజెక్ట్ అసలు మీరు సపోజ్ విల్లా కొంటున్నారు అనుకోండి, ప్లాట్లు వేసే బిల్డర్ పనికిరాడు. విల్లా స్ట్రాటజీ వేరు, విల్లా కావాల్సిన స్కిల్స్ వేరు, అపార్ట్మెంట్కి కావాల్సిన స్కిల్స్ వేరు. ప్లాట్ సింపుల్ సెల్లింగ్. నేను ఎక్కువ అడగడం, అపార్ట్మెంట్ అనుకో ఆ మూల వాస్తు లేదు, సౌత్ ఈస్ట్ లేదు, ఇవి అవి క్రాక్ వచ్చింది చెప్తున్నాయి. ప్లాట్లో అతను కరెక్ట్ ల్యాండ్ ఉంటే కొనేస్తారు. సో ఈ మూడింటి కూడా వేరే వేరే క్వశ్చన్లు అడగాలి. జనరల్గా చెప్పాలంటే ఈ డాక్యుమెంట్స్ అనేది ముఖ్యంగా ఇవ్వాలి. గూగుల్ రివ్యూస్ చూసుకోవాలి. తర్వాత బిల్డర్ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయా, ట్యాక్స్లో ఏమైనా ఎగ్గొడుతున్నాడా, బ్యాంక్లో రెప్యుటేషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అట్లనే ఏజెంట్ గురించి కూడా మనం చూసుకోవాలి. తర్వాత మాట్లాడుతాం. సార్ బట్ ఆ ల్యాండ్ లిటిగేషన్ లో ఉందో లేదో ఎలా తెలుస్తుంది అసలు? దానికి సర్టన్ అదరైజ్ పీపుల్ ఉన్నారండి, లాయర్స్ ఉన్నారు. ఇప్పుడైతే ఒక 20-30 years బ్యాక్ సపరేట్ క్రిమినల్ లాయర్ అవన్నీ చేసేవాడు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ లాయర్స్ ఉన్నారు మార్కెట్లో. వాళ్ళు 10-20 వేలు ఇస్తే వాళ్ళు రిపోర్ట్ రాస్తారు, వాళ్ళు సెర్చ్ చేస్తారు. ఇవన్నీ పాయింట్స్, సర్వే నెంబర్స్ కరెక్ట్ ఉన్నాయా, హద్దులు కరెక్ట్ ఉన్నాయా, అది ఇనామ్ ల్యాండా, కొన్ని వాటికి ఖాతా ఉందా, పాస్బుక్స్ ఉన్నాయా, అవి కూడా పెద్ద లిటిగేషన్ లోనే ఉంటాయి. అవి చూసుకుంటే అది వాళ్ళు ఒపీనియన్ ఇస్తారు. లీగల్ ఒపీనియన్లు ఏమి ఇస్తారంటే 3 క్లాసులు ఉంటాయి. ఒకటి, ఎస్ యూ కెన్ గో హెడ్, ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ రైట్. రెండోది, ఈ డాక్యుమెంట్స్ లేవు, ఇప్పుడైతే కొనుక్కోండి, ఈ డాక్యుమెంట్ తెచ్చుకుంటే కొనుక్కోవచ్చు, రెండో క్లాస్. మూడోది, అసలు కొనుక్కోకూడదు. ఓకే, దీని మీద మనం డెసిషన్ తీసుకుంటాం. ఓకే సార్, అదే మనం ఫ్లాట్ విషయానికి వచ్చేసరికి ఫ్లాట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫ్లాట్ వచ్చేసరికి ఇవే ఉంటాయి. ఫ్లాట్లో వచ్చేసరికి ఏంటంటే హై రేజ్ అంటున్నారు, అది ఎవరి షేర్లో ఉంది. ఇంత ప్లాట్ కూడా ఇప్పుడు ఫ్లాట్లో ఏంటంటే జాయింట్ వెంచర్, మ్యాక్సిమం బిల్డర్స్ మనకి జాయింట్ వెంచర్స్ చేస్తారు. అంటే మీది ల్యాండ్, మీ దగ్గర స్కిల్ లేదు, డబ్బులు లేదు. బిల్డర్ దగ్గర డబ్బులు ఉన్నాయి, స్కిల్ ఉంది, ఆయన దగ్గర ల్యాండ్ లేదు. మన ఇద్దరం కలిపి ఒక మ్యారేజ్ చేసుకుంటాం. అంటే మన మ్యారేజ్ ఎట్లా చేస్తాం, జాయింట్ వెంచర్. అందుకని పెళ్ళిని రియల్ ఎస్టేట్ని ఒకలాగే అంటాను. ఎందుకంటే మీరు చూసుకుంటే కనుక పెళ్ళిలో కట్నం మాట్లాడతాం, అక్కడే మాట్లాడతాం బేసిక్ ప్రైస్ మాట్లాడతాం, ఇక్కడే శారీ మాట్లాడతాం, అక్కడ ఎమ్యూనిటీస్ మాట్లాడతాం, ఇక్కడ కార్ పార్కింగ్ మాట్లాడతాం, అక్కడ వెహికల్ మాట్లాడతాం. అట్లా పెట్టుకుంటే ఇంచుమించు ఒకటే. రెండింటికి ఇప్పుడు మీరు ఎవరైనా మీ సిస్టర్ని ఎవరికైనా సంబంధం ఇస్తే మీరు ఏం చేస్తారు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెక్ చేయాలి. కాబట్టి మీకు అర్థమైపోతుంది. అందులో 2 తరాలు బాగాలేదు అనుకో, బ్యాక్గ్రౌండ్ మన మొత్తం ఏదో మర్డర్ చేశాడు అనుకోండి, యూ విల్ నాట్ గో. కొద్దిగానే ఆడికి మనోడికి ఇంత హింట్ ఉంటుంది కదా, కొద్దిగా క్వాలిటీలో కొద్దిగా రావచ్చు కదా. అట్లా ఇటు బిల్డర్ దగ్గర కూడా చూసుకోవాలి మనం డెఫినెట్గా. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ టైం కనుక మీరు సెకండ్ టైం కనుక కొనుక్కునేటట్టు అయితే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్. ఏజెంట్కి 1-2% ఇవ్వాలి కానీ ఆలోచిస్తే 98%, ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా కదా, 98% మీరు కోలుకోండి. మన ఇండియా ఎట్లా అంటే మన ఎస్పెషల్లీ చూస్తుండగా సూది పోనేమో, చూడకుండా ఏనే పోయినా వదిలేస్తాం. సార్ అట్లాంటి అంటే మీరు చేసిన ఆపరేషన్స్లో అట్లాంటివి ఏమైనా తగిలాయి? లక్కీగా ఏంటంటే నేను అడ్వైజర్గా ఉంటాను, మెంటరింగ్ చేస్తాను. నేను చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఏవి కూడా ఇంతవరకు లక్కీగా ఈ 30 సంవత్సరాల్లో 26,000 మంది హ్యాపీ కస్టమర్స్ కానీ ప్రాపర్టీ ఓనర్స్ కానీ ఉన్నారు. ఎక్కడ కూడా నా పేరు మీద మార్కెట్లో చూసుకుంటే 2,000 వీడియోలు ఉన్నాయంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. సౌత్ ఇండియాలో నాకు తెలిసి అన్ని వీడియోలు ఎవరికి లేవు. సో మేము ఎందుకంటే అవకాశం ఇవ్వమాట. మనం రియల్ ఎస్టేట్ అంటే లాంజివిటీ మేడం. ఇప్పుడు ఇవాళ డబ్బులు వస్తున్నా కొనుక్కుంటే గోల్డెన్ టెక్స్చర్, బంగారు బాతు గుడ్డు స్టోరీ తెలుసు కదా, ఎన్నో ఉంటాయి, కట్ చేసి ఒకటే గుడ్డు ఉంటుంది. అట్లా ఇక్కడ కూడా మనం ఒకసారి మిమ్మల్ని చీట్ చేసిన లైఫ్లో ఇంకెవరి దగ్గరికి వెళ్ళాం. బికాజ్ ఒక సాటిస్ఫైడ్ యాజ్ పర్ లా, ఒక సాటిస్ఫైడ్ కస్టమర్ 10 మందికి చెప్తాడు, ఒక డిస్సాటిస్ఫైడ్ కస్టమర్ 100 మందికి చెప్తాడు. సో మీ లైఫ్ పోయినట్టే కదా. సో లక్కీగా నా ప్రయాణంలో చెడు తొందరగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది, నిజం ఎప్పుడు కూడా కొంచెం లేట్గా వస్తుంది. సో నేను ఎందుకంటే అది కమిషన్ కోసం ఇప్పుడు మన సాటిస్ఫాక్షన్ తీసుకోండి, సర్వీస్ ఛార్జెస్ తీసుకోవద్దు అనట్లేదు, బట్ కమిషన్ ఛార్జెస్ కోసమే డీల్ చేయకూడదు, అది ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉంది, అది G+ సో అండ్ సో మనకి 3, 4, 5 వాట్ ఎవర్, బట్ అక్కడ వాళ్ళ పర్మిషన్ అనేది కొంతవరకే ఉంటుంది. ఇప్పుడు మనం ఎస్పెషల్గా చూసుకుంటే కొన్ని అప్గ్రేడ్ కూడా చేసి కడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు మనకు అది ఎలా తెలుస్తుంది? ఫస్ట్ నాకు రైజ్ అయిన క్వశ్చన్. అండ్ సెకండ్ది, ఒకవేళ ఇప్పుడు హైడ్రా అని మనం చూస్తున్నాం,
సో ఇఫ్ ఇన్ కేస్ మంది అందులో ఉంటే, హైడ్రాలో మన పేరు ఉంటే, ఆ G+4 కానీ G+5లో కానీ, అప్పుడు వాళ్ళు ఏంటి మొత్తం కూలగొడతారా? ఆ పైన ఉన్న వరకు వాటిని మాత్రమే కూలగొడతారా? ఎలా ఉంటుంది అప్పుడు? అప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నాకు క్యాబినెట్లో పొజిషన్ ఇస్తే ఏం డిస్కస్ చేసి చెప్తాను మీకు. అంటే ఇక్కడ ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చాలా చూసాం కదా సార్ అవి. అంటే ఇప్పుడు ఒకప్పుడు అట్లా జరిగేదమ్మా, ఇప్పుడు కొద్దిగా తగ్గింది. ఎందుకంటే రేరా అనేది కొత్త రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, తర్వాత మాట్లాడదాం. ఓకే. అది కంట్రోలింగ్ బాడీ, అంటే బిల్డర్స్ వరకు, అది రియల్ ఎస్టేట్ బిల్డర్స్కి ఏజెంట్స్కి వీళ్ళకి మాట్లాడారు. ఎందుకంటే ఆ రకంగా మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనం ఉన్నారు. చూసాం. ఇప్పుడు సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఏమవుతుంది మాధవి? ఫోటోలో మీరు ఉండరు, సింహం ఉంటుంది, అంతే కదా. ఇక్కడ ఏదో డబ్బులు ఉన్నా కానీ ఏదో కొనేస్తే కదా. నేను అనేది ఏంటంటే కొనుక్కునే ముందు మీరు అడిగారు హైరైజ్ ఎలా పర్మిషన్, ఇప్పుడు ఫ్లోర్ ప్లాన్ మనకు అప్రూవ్డ్ ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ కానీ డిటీసీబీ కానీ హెచ్ఎండే కానీ ఇట్లా ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్ చూసుకుంటే తెలిసిపోతుంది ఎన్ని సెల్లార్ ఎన్ని ఇచ్చాడు. G+1 ఇప్పుడు రెసిడెన్షియల్ కొంటే G+2 ఎక్కువ కట్టడం, జూబ్లీస్ బంజారా సొసైటీ లాస్. అదే మీరు బయటకు వెళ్తే హైరైజ్ తీసుకోవచ్చు. సో చాలామంది ఏం చేస్తారంటే 3 ఫ్లోర్లు అంటే ఒక ఫ్లోర్ పెంట్ హౌస్ కింద తీసేస్తారు, ఏదో తర్వాత బీఆర్ఎస్ వేస్తారు. బీఆర్ఎస్ అంటే పార్టీ కాదు, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. సో వేసుకొని అప్రూవ్ చేసుకోవచ్చు. మరీ డబుల్ కడితే ఎప్పుడైనా కోలుకొడతారు గవర్నమెంట్ వాళ్ళు. అది ప్లాన్ వరకు. సో ఆ ప్లాన్ వరకు ఏదైతే ఎక్స్ట్రాగా కట్టారో దాని వరకు అంతే, అది ఎరగొట్టేస్తారు. అందుకనే మీరు రియల్ ఎస్టేట్లో మార్ట్గేజ్ అంటారు. మార్ట్గేజ్ అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు 30 ఫ్లోర్లు కట్టారనుకోండి, ఆయన మార్ట్గేజ్ 10% పెట్టాలి. 10% పెట్టుకోవాలంటే కింద ఫ్లోర్ తీసుకుంటారు, గ్రౌండ్ మీరు ఏమైనా పక్కన కింద కూడా మొత్తం ఎరగొడతారు. సో గవర్నమెంట్ అనుభవంతో ఎంత ముందు అలా ఉండదు. ఇప్పుడు ఏం చేశారంటే మార్ట్గేజ్ అంటే నువ్వు ప్రాజెక్ట్ అని సరి కట్టకపోతే కనుక మీకు ఓసీ ఇవ్వరు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అని ఇవ్వనప్పుడు మీరు కెనాట్ సెల్, అంటే మీరు రిజిస్ట్రేషన్ ఉండలేరు అక్కడ ఓసీ లేకపోతే. సో గవర్నమెంట్ కూడా చాలా ఇంప్రూవ్, ప్రతి గవర్నమెంట్ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు గారు అందరూ కూడా రియల్ ఎస్టేట్ పెరుగుతూనే ఉంది. అందరి హయాంలో కూడా పెరుగుతుంది రియల్ ఎస్టేట్. ఎక్కడ 2007-8లో ఒకసారి బబుల్ బర్స్ట్ అయింది, తర్వాత ఇప్పటివరకు కూడా వెరీ హై రిటర్న్స్. మన హైదరాబాద్ చీపెస్ట్ రేట్ రియల్ ఎస్టేట్ ఇన్ ఇండియా, ఎక్కడ అంత చీప్ ఉండదు. అంటే హైదరాబాద్, మీకు వైజాగ్ తెలుసా? వైజాగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, హైదరాబాద్ ఉండాలి. నేను వైజాగ్లో పుట్టే కూడా చెప్తున్నా, కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నా అక్కడ. సో వైజాగ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ హైదరాబాద్ కంట, అక్కడ డిఫరెంట్ కల్చర్. మాది మరిపల్లిలో ఉంది ఓన్ హౌస్. సో నేను అనేది ఏంటంటే ఇవి చెక్ చేసుకోవాలి బిల్డర్స్ ఎవరైతే హైరైజ్. రెండోది మీరు ఏమని అడిగారు, బఫర్ జోన్ FTL ఈ మధ్య కాలంలో, ఎందుకంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఇప్పుడు FTL అంటే ఏంటో చెప్తాను, తర్వాత రూల్ ఎలా చెక్. FTL అంటే మీకు గ్రామాల్లో చెరువులు ఉండేవండి. చెరువులు దేనికి ఉంటాయి? తాగునీళ్ళకి ఉండాలి. ప్రతి పూర్వకాలంలో క్యాస్ట్ వైజ్ గ్రామాలు ఉంటాయి, బ్రాహ్మణ్స్ వేరు, నాయుడుస్ వేరు, SC ST వేరు, అట్లా ఉండేవి. ఒకళ్ళ నీళ్ళు ఇంకో నీళ్ళు తాగేవారు కాదు. ఇప్పుడు కాదు, అప్పుడు ఆ సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పుడు కూడా మేము పల్లెటూరుకి వెళ్తే ఇంకా ఎవడు బాగా వాడికే ఉంటుంది, ఏ జాతి వాడికి. బ్రాహ్మణ బస్తీ అని ఉంటుంది, లేకపోతే రెడ్డిస్ కమ్యూనిటీ ఉంటుంది, నాయుడుస్ కమ్యూనిటీ ఉంటుంది. అలా వీధులు, అలా స్ట్రీట్స్ అలా డివైడ్ చేసి అలా చేసుకుని కొన్ని వేల చెరువులు ఉండేవి. ఇది ఎప్పుడు 1920లో మ్యాటర్ నేను చెప్పేది, ఇప్పుడు వచ్చింది కాదు. అఫీషియల్ గెస్ట్ నోటిఫికేషన్ 2013లో వచ్చింది, 13-14లో వచ్చింది. మీరు ఒక చిన్న స్టోరీ ఉంది ఇక్కడ. 3 ఇంజనీర్స్ 1920 ఆ ప్రాంతంలో ఒకే కాలేజీలో 3 ఇంజనీర్స్ చదువుతున్నారు, ఒక సేమ్ ఫ్యాకల్టీ, సేమ్ సిలబస్, సేమ్ కాలేజ్. 3 ఒక డ్యామ్కి వెళ్ళారంట. డ్యామ్కి వెళ్ళాక చూసి ఒక అన్నంట రోజు 1 గంట సేపు ఇక్కడ మనం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. ఇంకొక ఆయన అనుకుంటే రోజు కాదు ఇక్కడే గెస్ట్ హౌస్ కట్టుకుని ఇక్కడ ఉండిపోతే బెటర్ అనుకున్నాడు. 3వ ఇంజనీర్ భిన్నంగా ఆలోచించాడు. ఏంటంటే ఇంత నీళ్ళు వేస్ట్ అవుతున్నాయి, దీన్ని మనం టర్బైన్ పెట్టి పవర్ కింద కన్వర్ట్ చేసుకుంటే 600 గ్రామాలకి నీళ్ళు వస్తాయి, వెలుగు వస్తుందని. ఆయన పేరే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆయన పేరుని జరుపుతారు. ఈ FTL బఫర్ జోన్ అప్పుడే వచ్చింది, కానీ అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు. ఇప్పుడు ఏమైనా వేల చెరువు కాదు 700-800కి వచ్చాయి. సో హైడ్రా అనేది అక్కడ అందుకే పెట్టారు, పబ్లిక్ ప్లేస్లు, పార్కులు కానీ, నాలాలు కానీ, చెరువులు కానీ మీరు ఆక్యుపై చేయడం. సో FTL అంటే ఏంటంటే ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువు నిండిపోతే ఏమవుతుందమ్మా, కొద్ది స్ప్రెడ్ అవుతాయి నీళ్ళు. ఇప్పుడు మనం సముద్రంకి వెళ్ళాం అనుకోండి, నేను నిల్చుంటే మన కాలు తడిచి నీళ్ళు ఉండవు, వెళ్ళిపోతాయి, ఇలా వచ్చి వెళ్ళిపోతాయి. సో ఆ వెట్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని FTL, ఫుల్ ట్యాంక్ అంటే ట్యాంక్ నిండిపోయి లెవెల్ దాటింది, ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL అంటే. సో ఆ లెవెల్ వరకు ఆ వెట్ ఏరియా ఎంతవరకు ఉందో దాన్ని FTL అంటారు. నెక్స్ట్ బఫర్ జోన్. బఫర్ జోన్ ఏంటంటే ఆ వెట్ ఏరియా నుండి 10 ఎకరాల కంటే ఎక్కువ అయితే ఒక రూలు, 10 ఎకరాల కంటే ఎక్కువ అయితే, అంటే 10 ఎకరాలు తక్కువ అయితే ఒక రూలు, 9 మీటర్ల డిస్టెన్స్, 9 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. చెరువు వెట్ ఏరియా నుండి 9 మీటర్స్, 1 మీటర్ 3.33 స్క్వేర్ ఫీట్ రన్నింగ్ ఫీట్.
అట్లనే 25 ఎకరాల పైన ఉన్నదనుకోండి, దానికి 30 మీటర్లు 30 మీటర్లు దూరం వదలాలి. ఎందుకు వదలాలంటే వాయిడ్ వెట్ బిల్డింగ్ ఉండదు, వెట్ అంటే ఎప్పుడైనా పడిపోవచ్చు. రెండోది డ్రైనేజ్ గార్బేజ్ ఎక్కడికి వెళ్తుంది, చెరువులోకి వెళ్తుంది. అందుకని ఆ రూల్ పెట్టారు. సో ఈ 2 ఏరియాలు ఫార్మింగే తప్ప కన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ అలౌడ్. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ ఎందుకు ఎరగొట్టారో తెలుసా? పర్మిషన్ ఉంది దానికి, మీకు తెలుసా? FTL పరిధిలోకి ఏదైతే ఉందో ఆక్యుపై చేశారో దాన్ని పర్మిషన్ మొత్తం ఉంది. అది ఓన్లీ ఏంటంటే ఫార్మింగ్ ఉంది, కన్స్ట్రక్షన్ లేదు. అందుకని ఎరగొట్టేస్తారు. అని 7 ఎకరాలంతా అంత సగం మాత్రం ఈ జోన్లో ఉంది. లక్కీగా ఆయన ఏం చేశాడు, మంచి పర్మిషన్ ఉన్న ఏరియాలో పార్కింగ్ పెట్టినట్టున్నారు, అసలు ఏరియాలో బిల్డింగ్ కట్టారు. అందుకని సో ఇది కనుక్కోవడం ఎట్లా అంటే lakes.hmda.gov.in అని గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది. అందులోకి వెళ్ళి మీ సర్వే నెంబరు, విలేజ్ పేరు, గ్రామం పేరు పెడితే వచ్చేస్తుంది. ఏ జోన్లో ఉంది, బఫర్ జోన్లో ఉందా, ప్రొహిబిటెడ్ జోన్లో ఉందా లేదని మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలియకపోతే మీరు లాయర్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు. హెచ్ఎండికి వెళ్ళొచ్చు, డిటీసీపీకి పర్మిషన్ ఉందా లేదా, రేరాలో పర్మిషన్ ఉందా లేదా, అవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు చాలా వరకు మనం చూస్తే మనకి ఫెసిలిటీస్ అని, ఎమ్యూనిటీస్ అని చాలా లక్షలు దానికోసం ఖర్చు పెడుతూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అంతవరకు అవసరమా? దానికి ఏమైనా లా ఉందా? అసలు పెట్టాలా? ఇది చాలా మందికి ఉంటుంది సార్, మేము ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం సార్, దీనికి ఎంత పడుతుందని మనకి యాడ్స్ రూపాన కానీ చాలా వెళ్తున్నప్పుడు మనకి చాలా రకాలుగా చెప్తారు. సో అది ఎలా అసలు? కొన్ని మనకి నచ్చినా నచ్చకపోయినా చేయాల్సి వస్తుంది. పబ్లిక్ ఎలా పోతే అలా పోవాలి. ఇదేంటంటే మీరు అడిగిన చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఎమ్యూనిటీస్ అనేది నేను చిన్న ఎగ్జాంపుల్, నేను జనరల్గా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానో ప్రజలకి ఇంకా క్లియర్గా అర్థం కావాలి. సో ఒక సాఫ్ట్వేర్ కపుల్స్ మీలాగే ఉంటారు, మేబీ ఒక 45 అట్లా ఏజ్. ఇద్దరికి ఒక మంచి స్టాండ్ అలోన్ బిల్డింగ్లో ఫ్లాట్ నచ్చింది, వాస్తు చూసుకున్నారు, అంతా బాగుంది, పర్ఫెక్ట్ నార్త్ ఈస్ట్, రేట్ నచ్చింది. అయితే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ స్విమ్మింగ్ పూల్ లేదు కదా మనకు వద్దు అన్నది. సరే అదొకటి అడిగారు, అడ్వాన్స్ ఇవ్వాలంటే రాకాలం ఉంది కదా అన్నారు. నేను చెప్పా ఓకే, ఫస్ట్ పాయింట్ స్విమ్మింగ్. మనలో ఎంతమంది, మీరు, నేను, మా వైఫ్, మీ వైఫ్, మీరు ఎంతమంది మనం స్విమ్ చేస్తామని అడిగా. చెయ్యం. మనం ఇప్పుడు వెళ్ళి మన సౌత్ ఇండియా అసలు లేడీస్ బయట, జెంట్సే వెళ్ళారు, లేడీస్ బయట స్విమ్ చేస్తాం. ఏదో పిల్లలు ఉంటే 5-10 మంది వాళ్ళు చేసుకుంటారు. సో దానికి 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు వేస్తాడు, రైట్? సో మనం స్విమ్ చేయం. టీవీ ఎందుకు పెద్దగా కొనుక్కుంటే, ఎదురింట్లో పెద్ద టీవీ ఉంది కూడా మన ఇంట్లో కూడా పెద్ద టీవీ ఉండాలి. ఎస్పెషల్లీ లేడీస్ ఎక్కువ, మీ ఫ్రెండ్కి ఉంది నాకెందుకు లేదంటారు. ఆ ఫ్రెండ్ వాల్యూ వేరు, మీ వాల్యూ వేరు. మీరు పెద్ద ఉండొచ్చు, చిన్న ఉండొచ్చు కదా, మన ఫేట్ వేరు, వాళ్ళ ఫేట్ వేరు. అదేవిధంగా రావుకాలంలో రాగమని అన్న ₹1 కోటి లాటరీ వచ్చింది, మీరు తీసుకున్నారు అంటే లాటరీ వస్తే తీసుకుంటారంట. అది వచ్చేది కదా. సో వచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు ఒకలాగే ఉంటారు కదమ్మా. సో ఇట్స్ ఓన్లీ అంటే మన మనసు బాగుంటే అన్నీ బాగుంటాయని అంటారు. రావుకాలం ఇవన్నీ ఓకే ఉన్నాయి, బట్ ఇట్ డజంట్ స్టాప్ అవర్ వర్క్. మన మనసు మంచిగా ఉంటే అన్నీ మంచిగా ఉంటాయని నేను అంటాను, నా సిస్టమ్. సో ఇప్పుడు మీరు FTL అయినా బఫర్ జోన్ అయినా మీరు కనుక్కోవచ్చు. అమ్యూనిటీస్ వరకు వాట్ ఈస్ రిక్వైర్డ్. ఇప్పుడు సపోజ్ యూఆర్ 45-50 years, యూ డోంట్ రిక్వైర్. మీ చిల్డ్రన్ ఇప్పుడు 45 అంటే పిల్లలు కూడా పెద్దలు అయిపోతారు కదా, దే ఆల్మోస్ట్ ఇంటర్ డిగ్రీ లెవెల్ ఉంటారు. అప్పట్లో మనకి ఇప్పుడు 18-19 సంవత్సరాలకే పెళ్ళి అయిపోయింది. మా నాన్నమ్మ గారు అయితే 14 సంవత్సరాలకే పెళ్ళి అయిపోయింది. వరుసగా ఒక క్రికెట్ టీం డెలివరీ చేస్తుంది. సో ఇప్పుడు అలా లేదు కదా. సో మనం వెళ్ళాము, పిల్లల కోసం అవసరం లేదో చూసుకోవాలి. పిల్లలు లేకపోతే కాకపోతే గేటెడ్ కమిటీలో అందరికీ, మీకు ఒక్కరికి ఎక్స్క్లూజివ్ ఎవరు కాబట్టి ఆ ఛార్జ్ మనం కూడా కడతాం. జాగింగ్ ట్రాక్ అని, సైకిల్ ట్రాక్ అని, కిడ్స్ ఏరియా అని, పార్క్ అని, డాట్లాట్స్ అని చాలా ఉంటాయి. సో యాక్చువల్గా అయితే అవసరం లేదు, బట్ కొంత 2 రకాలు ఉంటారండి. కొంతమంది ఇండివిజువల్లీ దే లైఫ్ లోన్గా తక్కువ జనం. ఇప్పుడు నాకున్న 3,000 మంది ఉంటే నాకు నచ్చదు. వీఆర్ ఇన్ ఏ క్రౌడ్. మీరు మీ ఇంట్లో పెళ్ళి అయితే 3,000 మంది చెప్పాలి, మీరు మీ ఖర్చులు ఎంత అయితే ఆలోచించండి. సో అదేంటి ఇండివిజువల్ టైప్. కొంతమంది గ్రూప్ ఇష్టం ఉంటుంది, కొంతమంది ఇండివిజువల్. ఇప్పుడు నేను ఇండిపెండెంట్ హౌసే ప్రిఫర్ చేస్తాను, లేదా చిన్న స్టాండర్డ్ బిల్డింగ్ 4-5 ఫ్లాట్. మా ఇల్లు ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్, ఇంకెవరు డిస్టర్బెన్స్ ఉంటుంది. గేటెడ్ ఉంటుంది, ఈ డోర్ తీసి ఆ డోర్లో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఎస్పెషల్లీ ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి, ఆడవాళ్ళు డైరెక్ట్ కిచెన్లో కనిపిస్తారు మీరు చూసుకుంటే. ఈస్ట్ ఫేసింగ్ ఒకటి కళ్ళు తీగానే మీరు మిడ్డీలో ఉంటారో మ్యాక్సీలో ఉంటారో ఎవరికి తెలియదు. ఎవరైనా గెస్ట్ వస్తే మాత్రం మీరు ఐదర్ మధ్యలో కర్టెన్ చేసుకోవాలి. సో అందుకే అది అడ్వాంటేజ్ కూడా ఉంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంది. సో అమ్యూనిటీస్ మనం క్లబ్ ఉంది, మనం వాడతామా, మనం తాగుతామా, సిగరెట్కి వెళ్తామా అంటే కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. అంటే కొన్ని సూపర్ మార్కెట్స్, మల్టీప్లెక్సెస్, కొన్ని స్పోర్ట్స్ కూడా ఎక్కువ మంది ఆడితే మంచిదే.
సో మీరు కార్ పార్కింగ్ ఇవన్నీ కలిపి 10 నుండి 20 లక్షలు వేస్తున్నారు, కొన్ని ప్రాజెక్ట్ 25 లక్షలు కూడా వేస్తున్నారు. ప్లస్ మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. ఇవన్నీ ఉంటే మెయింటెనెన్స్ కదా, మెయింటెనెన్స్ కట్టాలి, మీరు వాడితే డబ్బులు కట్టాలి. మీరు హోటల్కి వెళ్ళి తిన్నారంటే బిల్లు కట్టాలి, దానికేం ఫ్రీ ఉంటుంది కదా. ఒక రెస్టారెంట్ పెడితే ఏదైనా పెయిడ్ సర్వీస్. గేమ్ ఆడితే కూడా కొంతమంది ఫ్రీ ఇస్తారు, కొంతమంది ఛార్జ్ చేస్తారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ ఫ్యామిలీ, దేర్ ఏజ్, దేర్ రిమైనింగ్ లైఫ్, వాళ్ళ పర్పస్ ఏంటి. రెంట్ కొనుక్కుంటే ఇవన్నీ చూడక్కర్లే కదా, ఇవన్నీ ఉంటే 2,000 రెంట్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మీరు పెట్టుకోగలుగుతా, ఇనీషియల్గా అయితే 10-15 లక్షలు ఎక్కువ కట్టాలి. అది హై రైజ్ తీసుకోలేదు. హై రైజ్ ఇప్పుడు 5th ఫ్లోర్లో కొనుక్కుంటే ₹1,00,00,000 అనుకోండి, మీరు 30th ఫ్లోర్కి వెళ్తే 1,50,00,000, 1,60,00,000 అవుతుంది. జస్ట్ ఫ్లోర్ డిజైన్ అదే సేమ్ ఉంటుంది, రూమ్స్ అవే ఉంటాయి, కొద్ది ఎత్తులో ఉంటారు. అది సార్ ఇంకోటి, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అన్నారు, గేటెడ్ కమ్యూనిటీలో మనం ఇల్లు తీసుకోవాలంటే సేమ్ చెక్ లిస్టే సార్? ఇప్పుడు జనరల్ ఒక ఫ్లాట్లో తీసుకున్న అంటే అది మెయిన్ ఏంటంటే నేను చెప్పినతో పాటు పర్మిషన్ ఉందా లేదా, పర్మిషన్ వ్యాలిడిటీ ఎంత ఉంది. అంటే కొంతమంది ఏంటంటే ప్రాజెక్టు రేరా పర్మిషన్ తీసుకుంటారు, 3 years ఇస్తాడు, 10 years వరకు డెలివరీ చేయలేదు, కానీ వ్యాలిడేట్ చేయరు, రెన్యువల్ చేయనప్పుడు వ్యాలిడిటీ ఉంటుంది, రేరా లేనట్టే. అది ఉందా లేదని మనకి ఎలా తెలుస్తుంది? జిహెచ్ఎంసీ ప్లాన్ ఉంటుంది కదా, డిటిసి, ఆ ప్లాన్లో రాసి ఉంటుంది ఫ్రమ్ టు అని డేట్ వేసి స్టాంప్ కొట్టి ఉంటుంది. లేదు మీకు అక్కడ ఏం చూపించలేదు బిల్డర్ అంటే, యూ టు గో టు ది కన్సర్న్ డిపార్ట్మెంట్, ఆ నెంబర్ వెబ్సైట్లో కూడా వచ్చేస్తారు పర్మిషన్ ఉందా లేదా. అన్ని గవర్నమెంట్లో వెబ్సైట్లు ఉన్నాయండి ఇప్పుడు, ప్రాబ్లం ఏం లేదు. ఇండిపెండెంట్ హౌస్ కూడా సేమా సార్? ఎవరికైనా పర్మిషన్ ఉందంటే ఉంటుంది, ఏవి చూసి కొనుక్కోవాలి అన్నదానికి. కొన్ని ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ అంటే మెయిన్గా ఒక ప్రాపర్టీ లేఅవుట్, జూబ్లీహిల్స్ లేఅవుట్ 1970sలో ఇప్పుడు వేశారు, అప్పుడు గజం ₹5 ఉండేది, ఇప్పుడు ఎంత తెలుసా, 4 లక్షలు ఉంది. మీరు నిల్చున్న ఏరియా లేకపోతే మా ఇల్లు ఉన్న ఏరియా 3.5 నుండి 4 లక్షలు గజం. ₹5 ఎక్కడ ఎన్నిసార్లు పెరిగింది, కొన్ని వేల రెట్లు. 4 lakhs ఎక్కడ, 510 rupees ఎక్కడ. సో ఏంటంటే మీరు ఇండిపెండెంట్ బిల్డింగ్ కొనుక్కుంటే లింక్ డాక్యుమెంట్స్ అనేది 40-50 ఉర్దూలో రాస్తారు. 1950 మన స్వతంత్రం వచ్చాక ఉర్దూలో ఉంటాయి డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ అండి మొత్తం లింక్ అంటే అర్థం ఏంటంటే, ఈసీ అంటే మీరు ప్రాపర్టీ లేఅవుట్ డెవలప్ అయిన దగ్గర 10 చేతులైనా మారి ఉంటాయి. మీరు కొన్నారు, మీ తాతగారు కొన్నారు, తర్వాత ఇంకెవరో కొన్నారు, 7 హ్యాండ్స్ మారుతుంటాయి. హ్యాండ్స్ మారినప్పుడు పేర్లు మారుతుంటాయి. అవును, అది చెక్ చేసుకోవాలి. మధ్యలో ఒక్కోసారి ఏమవుతుందంటే, ఒక టిపికల్ కేసు, మీరు సపోజ్ ఒక ఇల్లు కొనుక్కున్నారు, డాక్యుమెంట్స్ లీగల్గా ఇచ్చినప్పుడు మధ్యలో లింక్ మిస్ అయింది. లింక్ ఇప్పుడు చైన్ తెలుసా, సైకిల్ సైకిల్తో చైన్, 1 weak link in a chain collapses the whole cycle. ఇంగ్లీష్లో ప్రాబ్లం ఉంది, 1 weak link in a chain అంటే ఒక చైన్ వీక్ ఉంటే మొత్తం పోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా రాటన్ అయిపోయాయి అనుకోండి, మిగతా ఉల్లిపాయలన్నీ పాడైపోతాయి, అవునా లేదా. ఇక్కడ కూడా ఏంటంటే ఒక డాక్యుమెంట్ మిస్ అయితే వ్యాలిడిటీ ఉండదు. ఆ వ్యాలిడిటీ అంటే సపోజ్ ఎవరో ఒక పర్టికులర్ పర్సన్ తాతగారు సడన్గా హాస్పిటల్ చనిపోయారు చిన్న వయసులోనే, ఆయన వీలు రాయలేదు, వీళ్ళు అయితే ఎవరికి వస్తుంది. 4 కూతుర్లు 2 అబ్బాయిలు అనుకోండి, పెద్ద అబ్బాయి ఉంటే నేను అబ్బాయిని కంటే ఎక్కువ చూశాను, నాకు ఎక్కువ ఇవ్వాలంటాడు, లేదా మీకు ఇవ్వని అంటాడు. ఆడపిల్ల కదా పెళ్ళి అయిపోయింది ఇవ్వని అంటాడు, రకరకాలు చెప్తున్నాను. అప్పుడు వ్యాలిడిటీ కాదు, వాళ్ళు వచ్చి సంతకం పెట్టాలా, వాళ్ళు పెట్టరు, నా షేర్ నాకు ఇస్తే పెడతానంటారు ఆడపిల్లలు. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ రైట్స్ వాళ్ళకి ఉంటాయి కదా. ఇట్లాంటి లింక్ అవ్వకూడదు. కొడుకు పేరు రిటర్న్లో ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే రాసి రిజిస్టర్ చేస్తే ఇంకా బెటర్. సో ఇలాంటి ప్రాబ్లమ్ వస్తాయి కూడా అవన్నీ చెక్ చేసుకోవాలి. ఇండిపెండెంట్ హౌస్ అంటే మన చుట్టూ ఏముంది, సెట్ బ్యాక్స్ ఎంతున్నాయి, కొంతమంది జరుపు కట్టేస్తారు, అలా కట్టకూడదు. కొంతమంది G+2 పర్మిషన్ తీసుకొని G+4 కడతారు. ఎవరు చూసినప్పుడు తర్వాత BRS వేస్తారు, దొరికితే దొంగ, దొరకపోతే దొర. సో ఎవరైనా ట్యాక్స్ రైడ్లో దొరికనుకోండి, పెనాల్టీ ఎప్పుడు నుండి కట్టి అప్పుడు నుండి వేస్తాడు, అంటే 10 రెట్లు 20 రెట్లు ఉంటుంది. మీరు కట్టింది G+2 1990లో అనుకోండి, మీరు ఫ్లోర్ వేసింది 2010లో, ఆడు కనిపెట్టింది 2015లో, అంటే మొత్తం ఇక్కడ నుండి వేస్తాడు, అక్కడ 90 దగ్గర నుండి వేసి పడేస్తాడు. సో ఒకదానికి 10 ఇంతలు కట్టాలి మీరు. సరే ఇప్పుడు ఫ్లాట్ తీసుకున్న లేదు, నా దగ్గర ఒక సెటైన్ అమౌంట్ ఉంది, సపోజ్ ఒక 60 to 70 lakhs ఉంది అనుకుందాం, అది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను రియల్ ఎస్టేట్లో. అప్పుడు అది ఫ్లాట్కి బెటర్ అంటారా, ప్లాట్కి బెటర్ అంటారా, ఏది చూస్ చేసుకుంటే బాగుంటుంది? లైక్ ఫ్లాట్ తీసుకుంటే అది సెకండ్ హ్యాండ్ తీసుకోవాలా, ఫస్ట్ హ్యాండ్ తీసుకోవాలా, అంటే ఎలా తీసుకుంటే బాగుంటుంది? 3-4 questions 2 నిమిషాల్లో చెప్పండి ఎట్లా మనం దాన్ని పార్ట్ వైజ్గా డివైడ్ చేసి చెప్పండి సార్. ఫస్ట్ ఫ్లాట్ కొనాలా, ఇల్లు కొనాలన్నది, ఫ్లాట్ ఇంకో మూడోది కూడా ప్లాటా, ఫ్లాటా, ఇల్లా, ఇది 3 segments ఉన్నాయి. 3టికి ఇందాక ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 3-4 రకాలుగా చేస్తారు. ఒకటి ఏంటంటే క్యాప్టివ్ కన్జంప్షన్, అంటే మనకి ఉండడానికి కొనుక్కునేది, వాడు సిటీలోనే కొనుక్కోవాలి.
నెక్స్ట్ ట్రేడింగ్ అంటే మీరు కొంటారు రీసెర్చ్ 6 నెలలతో 20% తీసుకుని వేరే వాటితో అమ్మేస్తారు. ట్రేడింగ్ అంటుందండి, బయింగ్ అండ్ సెల్లింగ్. మూడోది రెంటల్ ఇన్కమ్, మీరు ఇందాక అడిగిన కేసు. నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మన నాన్నమ్మ మన మనవరు మీరు చిన్నప్పుడు రాస్తుంది, పెళ్ళి అయినప్పుడు పనిచేస్తుంది 20 సంవత్సరాలు. ఈ 4 స్ట్రాటజీలు వేరు, ఓకే, 4 పద్ధతులు ఉంటాయి. సో మీరు సింపుల్గా చెప్పండి, విల్లా కొనాలా లేకపోతే ప్లాట్ కొనాలంటే, ప్లాట్ కొంటే మీకు అప్రిషియేషన్ కావాలా అంటే ప్లాట్ కొనుక్కోవాలి. ఓకే, అన్నిటంటే ఎక్కువ ఇది కూడా మంచి గేటెడ్ కమిటీలో అన్ని పర్మిషన్స్తో లీగల్గా రేరా కానీ డిటీసీబీ కానీ హెచ్ఎండి ఉండి, రోడ్స్ ఉండి, మాస్టర్ సర్వే మ్యాప్లో ఆ రోడ్స్ చూపించి అది చూసుకొని కొనుక్కుంటే మీకు ప్లాట్ మినిమం 4 to 5 years డబుల్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు లాంగ్ టర్మ్లో నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాను, అప్పుడు దేన్ని చూస్ చేసుకోవాలి? అది నేను చెప్తాను, మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 10-20 years కదపను ఆ డబ్బులు. లేదు కొంతమంది ఏంటంటే 3 సంవత్సరాలతో మా అమ్మాయి పెళ్ళి అవుతుంది, మా అబ్బాయి అమెరికా వెళ్తాడంటే, లాంగ్ టర్మ్ మీరు కదపరు అని ఉంటే ఇట్స్ ఆల్వేస్ ప్లాట్ ఈస్ బెటర్. బట్ అప్రూవ్డ్ ప్లాట్, గేటెడ్ కమ్యూనిటీ. ఖాళీ ప్లాట్ కొంటే కబ్జా చేసే అవకాశం ఉంది. ఓకే, సో గేటెడ్ కమ్యూనిటీలో రోడ్డుకి దగ్గరలో కొనుక్కుంటే అప్రిషియేషన్ ఫాస్ట్ అవుతుంది. ఓకే, ఫ్లాట్ మీరు జనరల్గా దూరం వెళ్ళాలి. ఇప్పుడు ఫ్లాట్ కొనుక్కొని మన జడ్చర్లలోనో బాలానగర్ షాద్నగర్లో ఉండం కదా. ఇప్పుడు మీరు ఐటీలో జాబ్ జూబ్లీస్లో మీరు మీ టీవీ 10లో చేస్తున్నారు, మీరు ఇక్కడ ఫ్లాట్ కొనుక్కుంటే 4 కోట్లు. నాకైతే అంత కెపాసిటీ లేదు, మీకుంటే నాకు తెలియదు మరి. సరౌండింగ్ ఏరియాస్ కూడా చూసుకుంటాం కదా సార్, ఎగ్జాక్ట్ అక్కడే ఉండం కదా, పక్కనే ఉండం కదా, నియర్ బై కూడా చూసుకుంటాం. మీ బడ్జెట్ ఇందాక 60 లక్షలు అన్నారు ఫర్ ఎగ్జాంపుల్, 60 లక్షలకి ఏమొస్తుంది ఫ్లాట్? ఇక్కడ దగ్గరలో ఎక్కడా రాదు. కుక్కటిపల్లిలో కూడా 1,50,00,000 చెప్తున్నాడు ఒక ఫ్లాట్ కుక్కటిపల్లిలో. సో యూ టు గో ఫార్. సో ఫ్లాట్ ఏంటంటే ఉండడానికి అయితేనే ఫ్లాట్, ఎందుకంటే ఫ్లాట్లో అప్రిషియేషన్ తక్కువ ఉంటుంది. విల్లాలో ప్లాట్లో ఏం చెప్పాను 4 to 5 years డబుల్ అవుతుంది అన్న, విల్లాలో 8 to 9 years డబుల్ అవుతుంది, ఫ్లాట్లో 13-14 years డబుల్ అవుతుంది. డబుల్ అయిన తర్వాత పడిపోతుంది మళ్ళీ కిందకి. సో ఎందుకు కారణం అంటే ల్యాండ్ అనేది, ప్లాట్ అనేది ఫుల్ ల్యాండ్ ఉంటుంది, కంప్లీట్ ల్యాండ్. విల్లా అనేది సగం ల్యాండ్ సగం కన్స్ట్రక్షన్. ఫ్లాట్ అనేది ఫుల్ ఎక్కువ 80% కన్స్ట్రక్షన్, 10-20% యార్డ్స్. ఎప్పుడైనా భూమి పెరుగుతుంది కానీ కన్స్ట్రక్షన్ వాల్యూ పెరగదు. సో అందుకని మీ పర్పస్ బట్టి చూసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మీరు మీ అమ్మాయి ఒక దగ్గర, మీ అబ్బాయి ఒక దగ్గర, మీ ఆయన ఒక దగ్గర, మీరు ఒక దగ్గర 4 రిక్షాలు పనిచేస్తారు అనుకోండి, మీ అత్తగారు మామగారు ఇంట్లో ఉన్నారు, వాళ్ళు ముసలాళ్ళు, మీరు అక్కడ అడవిలో తీసుకోలేరు, హాస్పిటల్ నుండి ఏమి ఉండదు, సిటీలోనే తీసుకోవాలి. సిటీలో మీరు బంజారీలు జూబ్లీస్ కొనేసారు, మీరు కొద్ది దూరంగా 20-25 kilometers వెళ్ళి ట్రావెల్ చేయాలి. అందుకని ఇండివిజువల్ మా దగ్గర రియల్టర్ ఆప్షన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ అని ఉంది, ఇందాక మధ్యలో ఆఫీస్ 3-4 సెల్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజు, ట్రైనింగ్, మెంటరింగ్, డిజిటల్ మార్కెటింగ్, బ్రోకరేజ్, ప్రాజెక్ట్ అవన్నీ ఉన్నాయి. ఈ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్లో ఏం చెప్తాను, నాకు చాలా కాల్స్ వస్తాయి ఆల్ ఓవర్ వరల్డ్ అండి. ఏమొస్తాయంటే నా దగ్గర 2 కోట్లు ఉంది, నేను ఎన్ఆర్ఐని, అమెరికాలో 20 సంవత్సరాలు ఉన్నాను, 5 సంవత్సరాల తర్వాత ఇండియాకి వస్తాను, నా దగ్గర 2 కోట్లు ఎక్కడ పెట్టాలి అంటే మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, ఎందుకు కొనుక్కుంటున్నారు, ఎప్పుడు కొనుక్కుంటున్నారు అవన్నీ అడిగి దాన్ని బట్టి స్ట్రాటజీ ఇస్తాం. మనం ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఎందుకు పెడతారండి, అప్రిషియేషన్ కోసం పెడతారు, నా రేటు రెట్టింపు అవ్వాలి, ఆ ఏరియా సజెస్ట్ చేస్తాం. సో దాన్ని బట్టి వీ హ్యావ్ టు టేక్ ఏ కాల్. ఓకే, ఇప్పుడు నేను కొత్త ఇల్లు కొందాం అనుకుంటున్నా, బట్ అది నాకు తక్కువలో కావాలి, సో ఎలాంటివి చూసుకోవాలనుకుంటా, ఎలా బెనిఫిట్ పొందాలి అసలు ఆ విషయంలో? అంటే బెనిఫిట్ అంటే ఇప్పుడు ఏంటంటే అగైన్ లొకేషన్ మ్యాటర్, మీ పర్పస్, మీ రిక్వైర్మెంట్ ఏంటి. చాలామంది బయర్స్కి డబ్బులు ఉంటాయి కానీ క్లారిటీ ఉండదు, ఏ ఏరియాలో కొనుక్కోవాలి, ఏ బడ్జెట్లో కొనుక్కోవాలి, ఎన్ని బెడ్రూమ్ కొనుక్కోవాలి. మేము క్వశ్చన్ అడిగినట్టు ఎంత బడ్జెట్ ఎంతైనా పర్లేదు సార్ అంటారు, ఎన్ని రూమ్లైనా పర్లేదు అంటే ఎలా చూపిస్తారు, యూఆర్ ఫైరింగ్ ఇన్ ద డార్క్. అవునా, అలా చేయకూడదు, ఎక్కడైనా తగలచ్చు, తగలపోవచ్చు కూడా, 90% తగలపోవచ్చు. అందుకని నేను చెప్తాను, మా ట్రైనింగ్ రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ ఉండాలి. మీరు యాంకర్గా మీరు ఏం క్వశ్చన్ అడగాలి చెప్తే నేను ఎలా చెప్తాను ఆన్సర్? మా ఊరికి ఏ బస్ వెళ్తే బస్ స్టాండ్ అడిగితే చెప్తారా? మీ ఊరు చెప్తే కదా చెప్పేది, అట్లా అడుగుతారు కొంతమంది, మా ఊరికి ఏ బస్ వెళ్తే బస్ స్టాండ్, మీ ఊరు ఎవరు తెలుసు, అలానా ప్లేస్ అంటే చెప్తారు. అట్లా ఇక్కడ ఏంటంటే మీ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుందండి ఏదైనా. అది ఫ్లాట్ తీసుకునేటప్పుడు సెకండ్ హ్యాండ్ బెస్టా, ఫస్ట్ హ్యాండ్ బెస్టా సార్? అది కూడా మీరు ఉండడానికి కొనుక్కుంటే ఒకటి ఉంటుంది, రెంటల్ ఇవ్వాలంటే ఏదైనా ఫస్ట్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఫస్ట్ హ్యాండ్ ఈజ్ ఫస్ట్. సెకండ్ హ్యాండ్ అయినా రేట్ తక్కువ వస్తుంది, బట్ డ్యామేజ్ అయిపోతుంది, ఇల్లు వాల్యూ పడిపోతుంది. ఒక 15 సంవత్సరాల తర్వాత ఫ్లాట్ డిప్రిషియేట్స్. రానున్న సంవత్సరంలో కార్ ఎట్లయితే డిప్రిషియేట్ అయిందో, కారు 10 years తర్వాత బుక్ వాల్యూ ఎంత తెలుసు, కారు పనిచేస్తే బుక్ వాల్యూ 0. అంటే మీరు ₹1,00,00,000 కొన్నా 0 అయిపోతుంది. ఇంకో 4, అందుకని గవర్నమెంట్ 15 సంవత్సరాల కంటే ఎక్కువ తిరగకూడదు అంటారు వెహికల్స్, అదే రీజన్.
ఖండం అయిపోద్ది బండి. సో న్యూ ఫ్లాట్ అనేది ఎక్కువ కాస్ట్. న్యూ ఫ్లాట్ సపోజ్ కోకాపేటలో తీసుకుంటే 10 నుండి 12,000 13,000 ఉంది. అదే ఏరియాలో పాత కొనుక్కుంటే మీకు 3-4 వేలు తక్కువ దొరుకుతుంది. బట్ ఆ ఫస్ట్ అంబియన్స్ రాదు కదా. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ కాదు, ఇప్పుడు మరి ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్ ఇంప్రెషన్ నేను మార్చాను అనమాట దాన్ని. ఇంతకుముందు బెస్ట్ ఉంది, ఇప్పుడు లాస్ట్. ఇంకా మళ్ళీ ఒకసారి మీరు ఇంప్రెషన్ పోతే ఇంకో రెండోసారి పిల్లలు మీరు నన్ను నెక్స్ట్ టైం పిలుస్తారు లేదు తెలియదు నన్ను. ఆఫ్ కోర్స్ ఫస్ట్ వచ్చిన ఇంప్రెషన్ బట్టి దాన్ని బట్టి మనం అట్లానే హిందీలో ఒక ప్రావర్బ్ ఉంది, కుచ్చు పానేకే. మీ విషయం అలా కాదండి సార్, మనం సిరీస్ మొత్తం చేయాలి. ఇంకోటి హిందీలో ఒక ప్రావర్బ్ ఉంది, కుచ్చు పానేకే లియే కుచ్చు కోనా హై. కానీ నేను మార్చాను, అభి కుచ్చు పానేకే లియే కుచ్చు కర్నా హై అని చెప్తున్నా. ఎట్ ప్రెసెంట్ ఉన్న సినారియోలో అయితే మాత్రం అలానే ఆలోచించాలండి. అలాగే ఎందుకంటే చుట్టుప్రక్కల కూడా మనల్ని కింద తొక్కడానికి కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కూడా. సో అవన్నీ అధిగమించి రావాలంటే మీరు ఆలోచన విధానమే కరెక్ట్. రియల్ ట్రాక్షన్ స్థాపించినప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు, మురళీమోహన్ గారు ఫోటోలు పెట్టాను, గెస్ట్ గా వచ్చారు. జేడి లక్ష్మీనారాయణ గారు అన్నారు, ఒక మనిషి ఏదైనా కొత్త పని చేస్తే ఒక ముందు స్టెప్ అయితే 10 మంది వెనక్కి లాగుతారంట. మనం వేయకూడదు, చేయకూడదు, చేయలేవు, ఇంతే, నువ్వు లాస్ అయిపోతావు అని. మనం రిస్క్ తీసుకుని ఆ స్టెప్ వేస్తే పైకి వస్తుంది. నేను రియల్ ఎస్టేట్లో చేరినప్పుడు అందరూ, మా వైఫ్ అప్పుడే ఇదైంది, వైఫ్ తప్ప అందరూ డిస్కరేజ్ చేశారు. నీకు ఎందుకురా, నీకు హాయిగా ఒక కంపెనీలో జిఎం కొన్నావు, కారు ఉంది, నీకేం కష్టం, ఎందుకు రియల్ ఏజెంట్కి ఎందుకు జాయిన్ అవుతావు అన్నారు. అందరూ తిట్టారు. తిట్టడంటే మాటలు కూడా మనుషులు కొన్ని రోజులు. ఇప్పుడు నువ్వే మంచి పని చేసావురా అంటున్నారు. సక్సెస్ వచ్చాకే వస్తాయి చుట్టుపక్కల, అంతవరకు కూడా రావు. ఇప్పుడు బెల్లం చుట్టూ ఈగలు ఉంటాయి, అంతమంది ఏముండదు. ఈ బొరలేదు మీ ఆయనకి పిచ్చాడు, ఏజెంట్గా బ్రోకర్ గాడు పని చేస్తున్నాడు. ఈరోజు బ్రోకరే కొన్ని వేలు లక్షలు సంపాదిస్తున్నాడు. ఇదేంటంటే మన ఇండివిజువల్ థాట్ ప్రాసెస్ బట్టి ఉంటుందమ్మా. సార్ ఇప్పుడు హైదరాబాద్లో ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అంటే ఏ ఏరియాలు బాగున్నాయి, ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది ఫర్దర్గా ఫ్యూచర్ కంటే మీరు ఏ ఏరియాస్ సజెస్ట్ చేస్తారు? కాస్ట్లీ ఏరియా అంటే కోకాపేట. ఇంకేముంది, కోకాపేట ఇది హైయెస్ట్. కోకాపేటలో అందరూ కూడా తీసుకోలేరు కదా. అంటే మీరు అదే మళ్ళీ ప్లాట్ కొనుక్కొని మీ బడ్జెట్ బట్టి పిండి కొలితే రొట్టి, జిత్నా ఆటా హై ఉత్నా రొట్టి, జిత్నా పేడ్ హై ఉత్నా హవా. అంటే ప్లాట్లు కొనుక్కోవాలనుకుంటే బెంగళూరు హైవే, ముంబై హైవే బాగున్నాయి ప్లాట్స్ పరంగా. బెంగళూరు హైవే అంటే ఏంటి, మీకు గచ్చిబౌలి, శంషాబాద్, కొత్తూరు, నందిగామ, షాద్నగర్, బాలానగర్, జడ్చర్ల, ఆ స్ట్రెచ్. జడ్చర్ల అంటే 100 కిలోమీటర్లు. అదే ముంబై హైవే అనుకోండి, ఇక్కడ గచ్చిబౌలి, నియోపోలిస్, కోకాపేట్, దాని తర్వాత తెల్లాపూర్, కొల్లూరు, ఇస్నాపూర్, పటాన్చెరు, ఐఐటి కంది, సంగారెడ్డి, పెద్దాపూర్, సదాశివపేట్ అండ్ సో ఆన్. సో ఈ ఏరియాస్ కొద్దిగా బాగా నడుస్తున్నాయి. మిగతా ఏరియాస్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి ఇంతకుముందు హెచ్ఎండిఏ ప్లాన్ 2008లో హెచ్ఎండిఏ 2030 దాకా ప్లాన్ చేశారు. అది ఓన్లీ హెచ్ఎండిఏ హైదరాబాద్. ఇప్పుడు ఏం చేశారంటే మొత్తం స్టేట్ మెగా ప్లాన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ డిలే అవుతుంది, బట్ చేస్తున్నారు. అంటే ఆల్ ఓవర్ స్టేట్ ఇప్పుడు మొత్తం ఎంటైర్ రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించారు. మన సిటీ నుండి ఓఆర్ఆర్ వరకు హెచ్ఎండిఏ, ఓఆర్ఆర్ టు RRR డిటిసిపి, RRR టు తెలంగాణ బార్డర్ రూరల్ ఏరియా. ఇప్పుడు ఏమైంది, మన రీజనల్ హెచ్ఎండిఏ పరిధి పెంచారు రేవంత్ రెడ్డి గారు. అంటే డిటిసిపి అంతా రీజనల్ రింగ్ రోడ్కి 5 కిలోమీటర్స్ అవతల వరకు హెచ్ఎండి. అంటే రేట్లు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్, మీరు నిజంగా ఇన్వెస్ట్ కొనుక్కోవడం బెటర్, తర్వాత రేట్లు పెరిగిపోతాయి. సో డిటిసిపి కాస్త హెచ్ఎండి అవుతుంది. సో ఈ మూడిట్లో ఇప్పుడు తెలంగాణ బార్డర్ నుండి మనకి రావడానికి 4 hours పడుతుంది హైదరాబాద్, 3.5 hours. RRR కానీ రెడీ అయితే 1.5 hours 2 hours వచ్చేస్తారు. సో అంటే హాఫ్ టైం మిగులుతుంది. అందుకని ఆ ల్యాండ్ యూసేజ్ ఇప్పుడు సెటిలైట్ టౌన్షిప్స్ కానీ, ఫార్మా క్లస్టర్స్ కానీ ఇవన్నీ కూడా పెడుతున్నారు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది 4 సస్టైనబుల్ సిటీ కానీ 30,000 ఎకరాల్లో. సో ఇవన్నీ టైం పడతాయి. ప్రస్తుతానికి డబ్బులు కావాలి కదా, గవర్నమెంట్ దగ్గర డబ్బులు, ఖజానాలో డబ్బులు లేవని సీఎంఏ చెప్తున్నారు. డబ్బులు లేకపోతే ఏ పని ఉంది, మీరు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత అనుభవం ఉన్నా. ఇప్పుడు అక్కడ ఏపీలో కూడా 10 లక్షలు 12 లక్షల కోట్ల అప్పు ఉంది. డబ్బులు కావాలి. డబ్బులు పుల్లింగ్లు ఇద్దరు సీఎం, అక్కడ పెద్దన్న, ఇక్కడ చిన్నన్న, ఇద్దరు కష్టపడుతున్నారు. ఇంటెన్షన్ అయితే మనం ఎంతవరకు అమలు పరుస్తారు అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. రైట్. రామేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అలాట్ అండి. సో ఇదండి ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ రామేశ్వరరావు గారు. రేపు మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.